సోప్ ముందు హమామతిది లక్ సోపు మీద ముద్రలు గుద్దటం మీకే కాదు నాకు తెలుసు. మీరు ముద్ర గుద్దిన అరగంటకి మీ బీరువా తాళం చెవి నేను ముద్ర గుద్దేశా. ఏమిటి తాళం ఏమిటి ముద్ర ఏమిటి గుద్రం ఏమిటి ఏమిటి? అందుకే మనకు కాలుద్ది. మర్యాదగా చెప్పండి, నా బీరువాలోని డబ్బు ఓరు కాజేశారు. ఓలు ఓలు నన్న ఓలురా ఓలు కాజేశారు. అత్త ఎంతో ప్రేమగా నాకు డబ్బిచ్చి నీ కూతురు మనసు విరిచేసి నన్ను శాశ్వతంగా దూరం చేసేసుకుందాం అనుకున్నావు. నేనెక్కడ వదులుతాను? నేను నీ పాలిటి ఏముణ్ణి. నిన్ను మరోసారి ఓడించి ఒక మెట్టు నేను పైకెక్కాను, ఇంకో మెట్టు నేను కిందకి దించాను. ఇది ఎలా ఉంది? బాబాయ్ బొంగరం, మీరు అమెరికాలో ఏ కంపెనీలో పనిచేసేవారు? లింకన్ అండ్ డంకన్ కంపెనీ అని పెద్ద ఫుడ్ కంపెనీ జనరల్ మేనేజర్ గా చేసేవాడు. ఆ కంపెనీలో రుచులన్నీ మరిగి ఇక్కడ ఇలా పడి తింటున్నాం. ఆ కంపెనీలో బ్రహ్మం చిలకలపూడి అనే తెలుగు ఆయన పార్ట్నర్ గా ఉన్నాడు. అతను మీకు తెలుసు అనుకుంటా. ఎవరు? బిఆర్ చిలకలపూడి మా ఫ్రెండే. మేమంతా ఒరే ఒరే అనుకునేవాళ్ళం. మేము ఒక్కసారి వాడిని వేదవా అంటే వాడు 3 సార్లు మమ్మల్ని వేదవా 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 అని. నీకు తెలిసిన అతను? అరే నాకు మంచి ఫ్రెండ్, ఇండియా వచ్చాడు. మీరు తెలుసు అంటేను చూదుగాని రా అని తీసుకురాబోతాను. వస్తున్నాడా? ఇప్పుడే వస్తున్నాడు. వస్తున్నాడా? అమ్మ వేదవా. హలో చిలకలపూడి. వీడెవడు మన ప్రాణానికి పెద్ద తెలిసినట్టు వాగేసి. నిన్ను నరకాలి. నేను ఫ్రెండ్ అని ఊరుకుంటే ఒరే అనుకుంటామని వెధవా అనిపించుకుంటామని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు. వాళ్ళే హలో విఆర్ బొంగరాల కుప్పిగత్తులా. ఎన్నాళ్ళంగా మిమ్మల్ని చూసి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఐ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్. వి కెనాట్ ఫర్గెట్ రా. అబ్బా ఎంత ముద్దొస్తున్నావో, అబ్బా ఎంత ముద్దొస్తున్నావో. చిలకలపూడి, అమెరికాలో మా బాబాయ్ తమాషగా నీ దగ్గర ఒక వాచి కాజేశారన్నావు. గుర్తొచ్చింది. తమాషాకని తీసుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నారా వాచి? చిలకలపూడి, మా కుప్పిగంతుల అమెరికాలో ఏదో క్లబ్ లో నీతో ఉంగరం బెట్ కాసి. అవును, నువ్వే బెట్ కాసావు. ఇచ్చే. నేను కాదు బాబు, బొంగరాలు గారు. ఎందుకు రా అబద్ధం? ఉంగరం కోసం ఇచ్చే. ఏంటి నన్ను వెధవ అంటావా? నువ్వే వెధవ 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 వెధవ. అవును రే, ఒకసారి మీకు నేను ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను, గుర్తుందా? అప్పుడు నీ వస్తువులు నేను పట్టుకెళ్ళలేదే. అది కాదురా, అప్పుడు నన్ను గొత్తె మీద కొట్టి పట్టుకొని చూద్దామని ఫ్లైట్ ఎక్కి పారిపోయారు, గుర్తుందా? మరి ఆ బాకీ నేను తీర్చుకోవద్దా? నవ్వుతూ తీర్చేసుకో. తీర్చుకుంటా తీర్చుకుంటా. ఇక చాలేరా, ఇక్కడే ఉంటావు కదా, ఇక రోజు కొట్టుకోవచ్చు. దా. వీడు నా స్పెన్సర్ చుట్టాలు కొట్టేసి మరీ వీడు మనల్ని నిలువునా దోచేసుకుని డిప్పకాయలు కొత్తెమలు జల్లకాయలు ఇచ్చేస్తాడు. వీడు అసలు మనకు తెలియదండి బాబు అని చెప్పేద్దాం. అలా చెప్పేస్తే మొత్తం మన ఫారెన్ కథ అంతా అబద్ధం అంట. నువ్వు వీళ్ళ పని బాగానే పట్టావు. ఇంట్లో ఇంకో శాలిటీ ఉంది, మా బామ్మర్ది గోపిగాడని. వాణ్ణి ఒక కంట కనిపెట్టు. ఆ సంగతి నేను చూసుకుంటా కర్మే. అది ఎప్పుడు ఏదో ఒకటి తినడమేనా, లేక అల్లుడు గురించి ఏమైనా పథకం ఆలోచించడం? పథకాల గురించి నేనే ఆలోచించుకుంటాను, నువ్వేమి అఘోరించనక్కర్లేదు అన్నారుగా. ఆయన తీహార్ జైలు నుంచి వచ్చిన వాడు. ఇదిగో తీహార్ డీటెయిల్స్ వద్దు. నేను పథకం ఆలోచిస్తున్నాను. చెల్లెమ్మతో చెప్పి చేసింది ఏది కలిసి రావడం లేదు. ఈసారి చేసేకే చెబుదాం. ఈ ప్లాన్ ప్రకారం ఇక అల్లుడు ఫినిష్.